బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే అదో మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ అనుకోవచ్చు. గూస్ బంప్స్ కూడా వస్తాయి ఈ కాంబినేషన్ వింటే. గతంలో వరుస చిత్రాలు హిట్ కొట్టారు. సింహ కావచ్చు, అఖండ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీంతో వీళ్ళ కాంబినేషన్ అంటేనే యమ ఆసక్తిగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. అఖండ భారీ హిట్ కావడం కూడా మరో కారణం. ఇప్పుడు రీసెంట్గా అఖండ 2 రిలీజ్ అవుతోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీరు నలుగురు సమానంగా సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం మిగతా ముగ్గురితో పోలిస్తే బాలకృష్ణ గారు వరుస సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం సినిమాలు ఓ రేంజ్లో తీసుకుంటూ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగని సినిమాలు ఏమీ డిసప్పాయింట్ చేయడం లేదు. మోస్ట్ కన్సిస్టెన్సీగా బాలకృష్ణ గారు సినిమాలు తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న జూనియర్స్లో కూడా ఇంత కన్సిస్టెన్సీగా ఎవరు సినిమాలు తీయడం లేదు. కోర్స్ కలెక్షన్స్తో పోలిస్తే జూనియర్లకు వచ్చిన కలెక్షన్స్ బాలకృష్ణ గారి సినిమాలకు రాకపోవచ్చు. కానీ కన్సిస్టెన్సీ మాత్రం జూనియర్లు కూడా అందుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక సినిమా తీస్తే బాలకృష్ణ గారు 2 సినిమాలు తీస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసామా, షూటింగ్ కంప్లీట్ చేసామా, రిలీజ్ చేసామా అంతే. ఇక ఎక్కడ కూడా రాజీ ఉండదు, పోస్ట్ పోన్లు అసలే ఉండదు. ఆయన ఒకసారి డేట్ ప్రకటించారంటే ఆ డేట్కు సినిమా రిలీజ్ కావాల్సిందే. కానీ ఫస్ట్ టైం అఖండ 2 వాయిదా వేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ బుకింగ్స్ లేవని కొంతమంది అన్నారు. కొంతమంది సినిమా హాల్లో ప్రాబ్లం వలన కూడా అంటున్నారు. కారణాలు ఏమైనా సినిమాను మాత్రం పోస్ట్ పోన్ చేశారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తాం అన్న ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. చూడాలి ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో.